ఫారిన్ ట్రావెలర్ టు కమ్ టు ఇండియా. సో మనకు తెలుసు మొట్టమొదటి ఫారిన్ ట్రావెలర్ ఎవరు ఇండియాకి రావడం జరిగిందని అన్నాడు. ఈ మెగస్తనీస్ అనేవాడు చంద్రగుప్త మౌర్య టైంలో వచ్చాడని తెలుసా? మెగస్తనీస్. సో ఓవరాల్ ఎవడు పంపించారా విన్ని అంటే సెల్యూకస్ నికేటర్ అనేవాడు. ఈ చంద్రగుప్త మౌర్యుడు ఏమేం చేశాడంటే సెల్యూకస్ నికేటర్ని ఓడించాడనమాట. అడుగుతాడు క్వశ్చన్, చంద్రగుప్త మౌర్య ఎవరిని ఓడించాడు అంటే సెల్యూకస్ నికేటర్. ఓడించి వాని కూతుర్నే పెళ్లి చేసుకుంటాడు. ఎవరు? మనోడు అనమాట. సో ఓవరాల్ ఏంటంటే ఈ మెగాస్తనీస్ని పంపిస్తాడు. దాని తర్వాత సెల్యూకస్ నికేటర్ని చంద్రగుప్త మౌర్యుడు ఓడిస్తాడు. ఎందుకంటే వాని దగ్గర ఎవడుంటాడు? చాణక్యుడు. రైట్ హ్యాండ్ ఎవడు వానికి? చాణక్యుడు అనమాట. ఫాహ్యాన్ అనేవాడు ఎవడురా అంటే మనకు తెలుసు. ఫాహ్యాన్ అనేవాడు చైనీస్ పిలిగ్రిమ్. ఎవరు? చైనీస్ పిలిగ్రిమ్ అనమాట. వీడు ఎవరి టైంలో వచ్చాడు అంటే విక్రమాదిత్య 2. వీడు చంద్రగుప్త 2 అనమాట. వాడిని విక్రమాదిత్య అంటారు. చంద్రగుప్త 1 ఎవర్రా అంటే చంద్రగుప్త మౌర్యుడు, ఫౌండర్ ఆఫ్ మౌర్య డైనాసిటీ. సెకండ్ వచ్చేది చంద్రగుప్త 2 ఎవర్రా అంటే విక్రమాదిత్యుడు. విక్రమాదిత్యుడు టైంలో ఫాహ్యాన్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ మార్కో పోలో. వీడు మొరాకన్ ట్రావెలర్. సిల్క్ రూట్ ఫాలో చేసింది ఎవరు? సిల్క్ రూట్ మార్కో పోలో. హ్యూయాన్ సాంగ్ హర్షవర్ధన అనేవాడు మనకు తెలుసు. ఆ కింగ్ టైంలో వచ్చిన ఫారిన్ ట్రావెలర్ ఎవరు అంటే హ్యూయాన్ సాంగ్ అనమాట. ఎవరైతే ఏ రాసింటారో పెట్టేయండి. కరెక్ట్. స్మాలెస్ట్ బ్యూటిఫుల్ కలర్ఫుల్ బర్డ్ విచ్ కెన్ ఫ్లై బ్యాక్వర్డ్స్. ఎక్కడన్నా కొట్టు. బట్ ఆ కలర్ఫుల్ బర్డ్ హమ్మింగ్ బర్డ్. ఈగల్ పెరిగ్రియన్ ఫాల్కన్ విన్నారా? ఫాస్టెస్ట్ బర్డ్ ఆన్ ఎర్త్ పెరిగ్రియన్ ఫాల్కన్ అనమాట. ఓకే, నెక్స్ట్ మిగతాది వినాలి. మొత్తం టాపిక్స్ అన్ని కవర్ చేసిన. చూడు, ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ పేపర్లే. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ సిచ్యువేటెడ్ అట్. మనకు తెలుసు హైకోర్ట్ అనేది రెస్పెక్టివ్ క్యాపిటల్లో ఉంటుంది. ఇండియా యొక్క క్యాపిటల్ ఢిల్లీ. ఆ ఢిల్లీలో మనం సుప్రీంకోర్టు చూడొచ్చు. సుప్రీంకోర్టు ఎవర్రా వీళ్ళందరికీ మొత్తం ఆల్ అరౌండ్ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవడైతే ఉన్నాడో వాడు అందరికన్నా బాస్ అనమాట. అన్ని ఎంతమంది జడ్జిలు ఉన్నా, ఎంతమంది లాయర్లు ఉన్నా, వీళ్ళందరిపైన వాడు బాసు, చీఫ్ జస్టిస్. నెక్స్ట్ మెమోరియల్ ఆఫ్ విక్టోరియా లేదా విక్టోరియా మెమోరియల్ అని చెప్పొచ్చు. ఎక్కడుందిరా అంటే క్యాల్కటాలో ఉంది. క్యాల్కటాలో ఫోర్ట్ విలియమ్స్ చూడొచ్చు. అతిపెద్ద మ్యూజియం కూడా చూడొచ్చు. ప్లస్ విక్టోరియా మెమోరియల్ అనేది కూడా మనం అక్కడ చూడొచ్చు అనమాట. ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు అక్కడ మన రాజ్ చేశారు కాబట్టి వాళ్ళ మీద అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఆన్సర్ చూడండి. 5th one, ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద రిజల్టెంట్ ఆఫ్ బ్యాలెన్స్డ్ ఫోర్సెస్. మనం చెప్పాము టగ్ ఆఫ్ వార్ అంటే యూతలోగా మనం తాడు పట్టుకుంటారు, అవతలు తాడు పట్టుకుంటారు, లాగుతారు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ యొక్క రిజల్టెంట్ ఫోర్స్ అనేది అది ఆడే ఉంటుంది. దారం చూసారా వాళ్ళు లాగినప్పుడు? అది వేరే విషయం. వాళ్ళకి వచ్చేపోయిన తర్వాత విన్నర్ తెలుస్తారు. ఆ రిజల్టెంట్ ఫోర్స్ని ఏమంటారంటే 0. అలా నేను డిస్కస్ చేశాను క్వశ్చన్. కోహిమా, ద క్యాపిటల్ కోహిమా ఈజ్ ఫార్ అన్నాడు. చూడండి క్వశ్చన్ ఎలా ఇచ్చాడు. నాగాల్యాండ్ క్యాపిటల్ అంటే కోహిమా పెడతారు. ఇక్కడ ఏమన్నాడు? ఏదైతే క్యాపిటల్ ఉందో కోహిమా అనేది దేని యొక్క రాజధాని అంటున్నాడు అనమాట. సో అదేంట్రా అంటే నాగాల్యాండ్కి కోహిమా, అరుణాచల్ ప్రదేశ్ ఏంటి ఈటానగర్, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ అయితే షిమ్లా, సిక్కిం క్యాపిటల్ ఏంటి? సిక్కిం, గ్యాంగ్టక్, మణిపూర్, ఇంఫాల్, లదాఖ్, లే. చాలా ఇంపార్టెంట్ ఇది, చూసుకోండి. క్యాపిటల్స్ కూడా ఒకటి అడుగుతాడు. ద స్లో మూవింగ్ రివర్ ఆఫ్ ఐస్ ఫౌండ్ ఇన్ మౌంటైన్ రీజన్స్ ఆర్ కాల్డ్. సో మనకు తెలుసు ఏవైతే స్లోగా మూవింగ్ రివర్స్ ఉన్నాయో, ఐస్ నుంచి వస్తాయో ఆ మౌంటైన్ రీజన్స్ నుంచి, వాటిని ఏమంటారంటే గ్లేషియర్స్ అంటారు. ఏమంటారు? గ్లేషియర్స్ అంటే ఇవే మంచు కొండలు అనమాట. ఆ పెద్ద పెద్ద మంచు కొండలు ఉంటాయి, అవి కరిగి ఈ విధంగా రావడం జరుగుతుందన్నమాట. ఇది క్లౌడ్ బర్స్ట్. చూడండి, క్లౌడ్ బర్స్ట్ అంటే నేను చెప్పా అంటే మేఘాలు బర్స్ట్ కావడం. ఎక్కడ జరుగుతుంది? ఒక్కసారిగా సడన్ రెయిన్ఫాల్ అనేది పడుతుందన్నమాట. అది వేరు. దీని ఆన్సరు గ్లేషియర్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే క్యానిబల్స్ ఎవర్రా అంటే మనుషుల్ని తినేవాళ్ళు. అంటే వాడికి ఆకలి అయితే మనిషిని చంపైనా వాని గుండె అంతా తినేస్తాడనమాట పిచ్చోడు. అంటే వాని క్యానిబల్స్. ఇగ్లూస్ అంటే మనకు మంచు కొండల్లో మనకి మంచు ప్లేసెస్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతా అంటారు. మంచు కొండల్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ చిన్న చిన్న ఇండ్లు ఉంటాయి, ఇట్లా ఉంటాయి అన్నమాట, డోమ్ మాదిరిగా. దాంట్లో దూరుకొని ఉంటారు. వాళ్ళు ఇగ్లూస్, సంబంధమే లేదు. సో దీని ఆన్సర్ ఏంటంటే గ్లేషియర్స్ అని చెప్పుకోవచ్చు అనమాట ఆ మంచు కొండల్ని. మెయిడెన్ ప్రెసిడెంట్ అంటే మొట్టమొదటి ప్రెసిడెంట్ ఇండియాకి ఎవరు రాని అడిగాడు. మనకు తెలుసు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మొట్టమొదటి వాడు. అదే మనకి సర్వేపల్లి రాధాకృష్ణన్ అడిగాడంటే
మెయిడెన్ వైస్ ప్రెసిడెంట్ అంటాడు అనమాట. మొట్టమొదటి వైస్ ప్రెసిడెంట్ ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణన్. రెండవ ప్రెసిడెంటు సర్వేపల్లి రాధాకృష్ణనే. రాజాజీ ఎవర్రా అంటే చక్రవర్తి రాజగోపాల్చారి. ఎవరైతే మన ఇండిపెండెంట్ ఇండియా తర్వాత ఫస్ట్ మరియు లాస్ట్ అని చెప్పుకోవచ్చు కూడా, దాని తర్వాత ఎవడు లేడు. వాడు ఫస్ట్ లేదా లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా అని చెప్పుకోవచ్చు అనమాట. రాజాజీ రాజగోపాల్చారి చక్రవర్తి. నెక్స్ట్ సుచేత కృప్లాని నేను చెప్పా. మొట్టమొదటి లేడీ గవర్నర్ ఎవర్రా అంటే గవర్నర్ ఆఫ్ యునైటెడ్ ప్రొవిన్స్ అంటే ఈరోజు ఉత్తరప్రదేశ్. ఎవరు? సరోజినీ నాయుడు. అదే లేడీ ఎవర్రా మొట్టమొదటి చీఫ్ మినిస్టర్ అంటే సుచేత కృప్లాని. ఈమె 61లో గవర్నర్ అయితే 63లో సుచేత కృప్లాని ఏమైందంటే చీఫ్ మినిస్టర్ ఆఫ్ యునైటెడ్ ప్రొవిన్స్ అంటే ఈరోజు అది ఉత్తరప్రదేశ్ అనమాట. నెక్స్ట్ మనం చూసి ఏంటి? మనీలా. మనకు తెలుసు ఫిలిప్పైన్స్ నగరం ఉంది, దాని యొక్క రాజధాని మనీలా. నెక్స్ట్ జపాన్ యొక్క క్యాపిటల్ టోక్యో. కెనడా క్యాపిటల్ ఏంటి? ఒట్టావా. అడిస్ అబాబా ఇథియోపియా యొక్క రాజధాని అడిస్ అబాబా. ఏం సార్ మాకి వేరే వేరే దేశాల్లో క్యాపిటల్ అడుగుతాడంటే మీ దరిద్రం కొద్ది అడిగితే మీరు కొన్నో గొప్ప తెలుసల్లా. మెయిన్ దేశాలు ఉంటాయే అవన్నీ తెలియాల. తెలియకుంటే మనం ఏం చేయలేం. క్యాపిటల్ ఆఫ్ నేపాల్ అడిగాడు. కాఠ్మండు, ఇంఫాలు, థింఫు ఇవన్నీ చూసినట్లయితే ఇక్కడ నేపాల్ కాఠ్మండు. మన మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడుంది? నేపాల్లోనే ఉంది. సో అట్లీస్ట్ మన అవుట్ సైడ్ ఏదైతే దేశాలు ఉన్నాయో బార్డర్ తోటి వాటి యొక్క క్యాపిటల్ తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఎవరిని ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ అంటారు? చార్లెస్ బబేజ్. ఇతన్ని ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ యాంటోనీ లావోయిజియర్ చాలామంది ఉన్నారు. ప్రీస్లీ అనేది ఆక్సిజన్ కనిపెట్టాడు. లివెన్ హుక్ స్టెథోస్కోప్ కనిపెట్టాడు. సో ఇలాంటి ఫౌండర్స్ గురించి తెలుసుకోండి. మీది ఏదైతే పేపర్ ఉందో ఒక్కసారి మీ పేపర్ వెనకాల చూసినట్లయితే ఏముంది? మీ పేపర్ వెనకాల మీ యొక్క సిలబస్ అనేది ఉంది. ఈ పేపర్ని చిత్తు కాగితాలు లేదండి. ఆ పేపర్ చాలా ఇంపార్టెంట్. ఆ సిలబస్ అనేది కూడా మీకు ఇచ్చేసిన చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ న్యూటన్ అనేవాడు న్యూటన్స్ లాస్ ఇచ్చాడు. ఏది? ఇవన్నీ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ ఇవన్నీ. ఫర్దర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దీని ఆన్సరు ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ చార్లెస్ బబేజ్ అంటారప్ప. నెక్స్ట్ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ లేదా ఇండియన్ రెబెలియన్ లేదా సిపాయి మ్యూటినీ ఎప్పుడు జరిగింది? 1857లో జరిగింది. ఆ ఇయర్ అడిగాడు. మొట్టమొదట ఏ ప్లేస్ నుంచి స్టార్ట్ అయింది అంటే మనము మీరట్ అని చెప్పుకోవచ్చు అనమాట. మీరట్. ఓకే, బారక్పూర్ ఉంది, మీరట్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, కానీ మీరట్ నుంచి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ ఈజ్ యాన్. ఈ మొట్టమొదటి శాటిలైట్ ఏందిరా అంటే ఆర్యభట్ట. నాకు మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసి చెప్పండి. ఈ బెంగాల్ రెజిమెంట్ ఉందా? బెంగాల్ రెజిమెంట్ మంగల్ పాండేది, సిపాయి మ్యూటినీ. ఆ మంగల్ పాండే ఏ రెజిమెంట్ సంబంధించినవాడు? 34వ వాడు. 36 సిక్ రెజిమెంట్. ఓకే, అది వీడు బ్యారక్పూర్ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. దీని ఆన్సర్ బ్యారక్పూర్ ఇచ్చినాడంటే బ్యారక్పూర్ పెట్టండి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మొట్టమొదటి శాటిలైట్ ఆఫ్ ఇండియా అని అడిగాడు. శాటిలైట్ ఏంట్రా అంటే ఆర్యభట్ట. మనకు తెలుసు ఆర్యభట్ట అనేవాడు ఏం కనిపెట్టాడు? జీరో. మనం ఇండియాలో జీరోని కనిపెట్టింది ఎవరు అంటే మన ఈడు ఆర్యభట్టనే. హూ హోల్డ్స్ ద పొజిషన్ యాజ్ హెడ్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్? చూడండి, హెడ్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటున్నాడు. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంట్రా అంటే హెడ్ అడిగాడు. ఈ హెడ్ ఎవరు అని చూసినట్లయితే మనము ఇక్కడ ప్రెసిడెంట్ ఎవడైతే ఉన్నాడో వాడు సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటారు, తెలుసా? సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది మొట్టమొదటి ప్రెసిడెంట్ ఫస్ట్ సిటిజన్ అంటారు, తెలుసా? సో ఆన్సర్లో మీకు ఎక్కడైనా ప్రెసిడెంట్ ఇచ్చాడా? ఇవ్వలేదు. మొట్టమొదటి సిటిజన్ ఇచ్చాడు కాబట్టి హీఈస్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ ప్రెసిడెంట్. ఆన్సర్లో అదే ఇవ్వాలని రూల్ ఏం లేదు. విచ్ అనిమల్ ఈజ్ నోన్ యాజ్ ద షిప్ ఆఫ్ ద డెజర్ట్? ఏ అనిమల్ని ఈ విధంగా అంటారంటే షిప్ ఆఫ్ ద డెజర్ట్ అనేది నేను రాత్రి చెప్పా. క్యామెల్. ఐరావత్ అనేది ఏనుగు. షీప్ గొర్రె, సంబంధమే లేదు. కివి న్యూజిలాండ్. షీప్ నుంచి వచ్చేది ఏంది? వూల్. ద బ్లీడింగ్ ఆఫ్ గమ్స్, మన గమ్స్ ఉన్నాయి కదా, చిగుళ్ళు, బ్లీడింగ్ జరుగుతూ ఉంటుంది. ఎందుకు జరుగుతుందంటే వైటమిన్ సి లోపం వల్ల. వైటమిన్ సినే మనము యాస్కార్బిక్ యాసిడ్ అంటామా? ఇది సైట్రస్ ఫ్రూట్స్. మనం ఎప్పుడైనా పండ్లు కొద్దిగా మెత్తగా అయితే ఇవన్నీ గమ్స్ రక్తం వస్తే మనము మనకి డాక్టర్లు ఏమంటారంటే హాట్ వాటర్లోకి ఉప్పు వేసుకొని పుక్కిలించండి అంటాడనమాట.
అలా పుక్కిలించడం వల్ల ఏమవుతుందంటే మీ యొక్క ఈ గమ్స్ కింద క్లీన్ అనేది అవుతుందన్నమాట, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ రెటినాల్ దేనికి రా అంటే మనకు తెలుసు కంటికి సంబంధించిన నైట్ బ్లైండ్నెస్ అలాంటి నాఫ్థోక్వినోన్ దీని ఏమంటారంటే రెటినాల్ అంటారనమాట. వాటి యొక్క రోగం అనేది రావడం జరుగుతుంది కండ్లకు సంబంధించి. ఎక్కువగా ఉండేది చేపల్లో ఉంటుంది లేదా సోయాబీన్స్. నెక్స్ట్ మనం చూసినట్లయితే క్యాల్సిఫెరాల్ అంటే ఫ్రీ విటమిన్ అదనమాట, ఉద్దరగా వస్తుంది మనకి సూర్యుడి దగ్గర కూర్చుంటే. క్యాల్సిఫెరాల్. నాఫ్థోక్వినోన్ లేదా ఫిలిలోక్వినోన్ అంటే వైటమిన్ కే అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ డెఫిషియన్సీ ఆఫ్ వైటమిన్ ఏ కాజెస్. వైటమిన్ ఏ అంటే ఏంటి? మొట్టమొదట నైట్ బ్లైండ్నెస్ అంటారు. వాటి యొక్క డెఫిషియన్సీ వల్ల రావడం ప్రాబ్లం ఏంట్రా అంటే నైట్ బ్లైండ్నెస్, రేయి చీకటి అంటారనమాట. కలర్ బ్లైండ్నెస్ కాదు, చాలా ఇంపార్టెంట్. నైట్ బ్లైండ్నెస్ అంటే రేయి చీకటి వస్తుంది. కలర్ బ్లైండ్నెస్ అనేది విటమిన్ లోపం వల్ల రాదు, వంశపారపర్యంగా తీసుకొస్తాడు, హెరిడేటరీ జీన్స్ ప్రాబ్లము. ఇక్కడ బ్లీడింగ్ ఆఫ్ గమ్స్ అన్నాడు. వైటమిన్ సి. ప్రెస్ బయోపియా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రెస్ బయోపియా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అద్దాలులా ఇట్లా పెట్టింటారు, అర్థం కట్ అయి ఉంటాయి. చెప్పాను నేను, అర్థం ఉంటాయి కట్టు, కింద కాన్వెక్స్ కాంకేవ్ ఉంటాయి అనమాట. ఇట్లా చూస్తారు వాళ్ళు. సో కాంకేవ్ కాన్వెక్స్ వాడతారు వాళ్ళు. సో ఇక్కడ మనము ప్రెస్ బయోపియా అనేది బైఫోకాల్ లెన్స్ ఏమంటారు? బై అంటే రెండు, ఫోకాల్ లెన్స్ వాడతారు దాంట్లో, బైఫోకాల్ లెన్స్. నెక్స్ట్ ద లైట్ ఇయర్ ఈజ్ ద యూనిట్ ఆఫ్, మన లైట్ ఇయర్ ఉంది కదా దీని యూనిట్ అడిగాడు. ఆస్ట్రోనామికల్ డిస్టెన్స్ అనేది మనకు తెలుసు. ఈ లైట్ ఇయర్ అనేది ఏదైతే ఉందో డిస్టెన్స్ మెజర్ చేయడానికి, కానీ ఎలాంటి డిస్టెన్సు? ఆస్ట్రోనామికల్ డిస్టెన్స్ అనమాట. అంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి సెలెస్టియల్ బాడీస్ ఉంటాయి కదా, ఒక నక్షత్రం నుంచి ఇంకొక నక్షత్రానికి దూరము, ఈ విధంగా సెలెస్టియల్ డిస్టెన్స్ మెజర్ చేయడానికి, ఈ విధంగా ఆస్ట్రోనామికల్ డిస్టెన్స్ మెజర్ చేయడానికి లైట్ ఇయర్ వాడతారు. ఒక లైట్ ఇయర్ సమానం ఎంతకరా అంటే నేను చెప్పా, ఒక లైట్ ఇయర్ అనేది ఒక సంవత్సరం పొడవునా ప్రయాణించే ఈ లైట్ వాటి యొక్క డిస్టెన్సే అనమాట. మామూలుగా 3 × 10⁸ మీటర్/సెకండ్ ఉంటుందా, అది 9 పాయింట్ సంథింగ్ వచ్చి 10⁻⁴ ఎంతరా? 12. సో ఓవరాల్ ఆ డిస్టెన్స్ అనమాట. ద మూమెంట్ ఆఫ్ వాటర్ ఇన్, అవి కిలోమీటర్లు, ఓకే, దే ఆర్ నాట్ మీటర్స్, దే ఆర్ కిలోమీటర్స్. సో నెక్స్ట్ ద మూమెంట్ ఆఫ్ వాటర్ ఇన్ ప్లాంట్స్ ఫ్లోస్ త్రూ. నేను చెప్పా నీళ్ళు ఎప్పుడైనా కానీ భూమి నుంచి పైకి పోతాయి కదా, సో అగైనెస్ట్ గ్రావిటీ పైకి పోతాయి. దాంట్లో అంటే జైలం, ట్రాన్స్పిరేషన్ ఆఫ్ వాటర్ త్రూ జైలం, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఫుడ్ త్రూ ఫోలియం అనమాట. దాన్ని మనం ట్రాన్స్లొకేషన్ కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ భూకంపాలు దేంట్లో మెజర్ చేస్తారంటే మనం స్కేల్ పేరు ఏంటంటే అది రెక్టార్ స్కేల్, చాలా ఇంపార్టెంట్ అనమాట ఆ స్కేల్ పేరు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈసీజీ అంటే ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అంటారనమాట. దాన్ని ఏమంటారంటే గుండెకి సంబంధించింది. నెక్స్ట్ ఇక్కడ స్టెమ్ అన్నాడు కదా, స్టెమ్ అంటే పొటాటో ఈజ్ మాడిఫైడ్ ఫార్మ్ ఆఫ్ స్టెమ్ అనమాట. ఓకే. నెక్స్ట్ రూలర్ స్కేల్ అంటే మనం వాడతాం కదా స్కేల్, అది రూలర్ స్కేల్ అంటే దాంట్లో రోల్ ఉంటుంది, ఇలా మనం జరుపుకోవచ్చు. ఏదైనా మ్యాప్స్ తయారు చేసేటప్పుడు ఇలాంటి రూలర్ స్కేల్ అనేది వాడతారనమాట. అది పల్లాపులు స్కేల్ ఇట్లా ఎత్తి ఇట్లా పెట్టే అవసరం లే, దాని కింద రోలర్ ఉంటుంది, ఆ రోలర్ ఇట్లా అంటే దగ్గరకు వస్తుందన్నమాట. స్క్రూ గాజ్ మనం చెప్పా, స్క్రూ గాజ్ ఏం చేస్తారు? మెటల్ బాబ్స్ ఉంటాయి, మెటల్ బాబ్స్ని వాటి యొక్క డైమెన్షన్ కనుక్కోవాలంటే 0.001 mm వరకు కనుక్కుంటుంది అనమాట. అర్థమైందా? అంత బాగా అది మెజర్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ న్యూట్రల్ సొల్యూషన్ హ్యాస్ pH వాల్యూ. తెలుసు pH అంటే ఏంటి? పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అంటారు. న్యూట్రల్ సొల్యూషన్ అంటే సింపుల్గా న్యూట్రల్ సొల్యూషన్ అన్న అనొచ్చు, లేదా డిస్టిల్డ్ వాటర్ అంటారు. డిస్టిల్డ్ వాటర్ మనం ఈ న్యూట్రల్ సొల్యూషన్ ఎక్కడ వాడతారా అంటే మనకి కార్ బ్యాటరీస్ ఉంటాయి, కార్ బ్యాటరీస్లోనే ఈ న్యూట్రల్ సొల్యూషన్ అంటే ఫ్రెష్ వాటర్, డిస్టిల్డ్ వాటర్ అనమాట, అది వాడతారు. దాని వాల్యూ 7 ఉంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద పార్ట్ ఆఫ్ ద డీజిల్ ఇంజన్. నేను ఆల్రెడీ చెప్పా, ఏది డీజిల్ ఇంజిన్ పార్ట్ కాదంటే కార్బొరేటర్. ఇప్పుడు మనం నా 2 వీలర్స్లోనే కానీ కార్బొరేటర్ అనేది సైడ్ ఉంటుంది. క్రాంక్ షాఫ్ట్ ఇలా తిరుగుతూ ఉంటుంది, దాన్ని ఇంజెక్షన్ పంప్ చేస్తూ ఉంటుంది, ఇట్లా తెలుసా? ఇట్లా తిరిగేటప్పుడు ఇట్లా వచ్చి పంపు చేస్తూ ఉంటుంది దాన్ని. సో డిఫరెంట్ ఇక్కడ కార్బొరేటర్ అనేది డిఫరెంట్ అనమాట. 1 లక్స్ ఎంతకు సమానము? ఇది చాలా ఇంపార్టెంట్. లక్స్ అనేది యూనిట్ అడిగాడు. ఆ యూనిట్ చూసినట్లయితే ఇక్కడ స్క్వేర్ మీటరా, 10 స్క్వేర్ మీటరా, 100 స్క్వేర్ మీటరా ఇచ్చాడు. ఇదేంటంటే 1 లక్స్ ఈక్వల్ టు 1 ల్యూమెన్ పర్ 1 స్క్వేర్ మీటర్ అనమాట. ఒక ల్యూమెన్ పర్ 1 స్క్వేర్ మీటర్ ఉంటుంది, కానీ ఇట్లా 10 స్క్వేర్ మీటర్లకి ఇట్లనే కాదు, 1 ల్యూమెన్ పర్ 1 స్క్వేర్ మీటర్. నెక్స్ట్ లైఫ్ ఆన్ ద ఎర్త్ బేస్డ్ ఆన్ కార్బన్ బేస్డ్ మాలిక్యూల్స్. చెప్పా, ఈ కార్బన్ బేస్డ్ ప్రతి ఒక్క, ఇప్పుడు ఈ పెన్ ఉంది, ఇది కూడా మనం చూసినట్లయితే ప్రతి దానిలో కార్బన్ తోటి తయారై ఉంటుంది అనమాట. సో అదేవిధంగా ప్రతి ఒక్క జీవి
ఈ విధంగా మనము లైఫ్ అనేది కార్బన్ బేస్డ్ మాలిక్యూల్స్ తోటే ఇది ఫామ్ అయి ఉంటుందన్నమాట. చాలా ఇంపార్టెంట్. ఆప్షన్ చూసుకోండి, బియా సియా పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఫాస్ఫరస్ అన్నాడు, ఐరన్ బేస్ అన్నాడు, నికెల్ బేస్డ్ అన్నాడు. చెప్పాను మీకు ప్రతి ఒక్క ఆటమ్ కానీ ప్రతి ఒక్క వస్తువులో కానీ కార్బన్ అనేది ఉంటుంది. విచ్ ఇస్ ద హార్డెస్ట్ ఫార్మ్ ఆఫ్ కార్బన్? ఏది హార్డెస్ట్ ఫార్మ్ ఆఫ్ కార్బన్? దేన్ని అంటారు? డైమండ్. బొగ్గుని డైమండ్గా తయారు చేయడాన్ని ఏమంటారు? మెటమార్ఫిజం అంటారు. వెరీ గుడ్. ఓవరాల్ ఏంటంటే ఇక్కడ కార్బన్ బేస్డ్ మాలిక్యూల్స్ లైఫ్ ఆన్ ద ఎర్త్ డిపెండ్స్ అనమాట. పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ దేన్ని అంటారు? కణశక్తాగారాలు అంటే మైటోకాండ్రియా. ఇక్కడ హెపారిన్ అనేది మనకు తెలుసు. ఇక్కడ బ్లడ్ ఉంది కదా, బ్లడ్లో యాంటీకోయాగులెంట్ అనమాట, గడ్డ కట్టకుండా ఈ విధంగా హెల్ప్ చేస్తుంది. సెల్యులోజ్ అనేది మనకు తెలుసు. మనం పేపర్ చూసారా? పేపర్ చూసారా? పేపర్ దేంతో తయారు చేస్తారు? ఇలాంటి సెల్యులోస్తోనే తయారు చేస్తారనమాట పేపర్ అనేది. నెక్స్ట్ సెల్యులోస్ అంటే ఏం లే, ఒక చెట్టు యొక్క ఒక పార్ట్ అనమాట, దాని నుంచే మనం పేపర్ తయారు చేస్తాం. ఇక్కడ కెరాటిన్ నీకు తెలుసు, మనం స్కిన్ బ్లాక్గా ఉండడానికి ఏంటి మెలనిన్ అనేది ఉంటుందన్నమాట. కెరాటిన్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ కెమికల్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ బెస్ట్ కండక్టర్? ఏది కండక్టర్ అంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే కాపర్ ఉంది, సిల్వర్ ఉంది, వుడ్ ఉంది, గ్లాస్ ఉంది. వీటన్నిటిలో సిల్వర్ ఇస్ ద బాస్. సిల్వర్ బాసు, దాని తర్వాత కాపరు. సిల్వర్ మనం పెట్టగలుగుతామా? వెండి లైన్లు వేసేకవుతుందా? దూల తీరిపోతుంది మనకి. దాని తర్వాత వచ్చేది ఏంటంటే కాపర్, కాబట్టి మనం కాపర్ వైర్లు వాడతాము. అంతేగాని ఇంత వెండి వైర్ వాడితే మన ఇండ్లలో సర్క్యూట్కి కానీ కరెంటు బిల్ తక్కువ వస్తుంది, ఇబ్బందిలే. నెక్స్ట్ మనం చూసినట్లయితే కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది కెమికల్ ఫార్ములా అడిగాడు. CaOH ట్వైజ్ అనమాట, కాల్షియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్ CaCl2 అంటే కాల్షియం క్లోరైడ్, CaCO అంటే కాల్షియం మోనోకార్బోనేట్. ఓకే, నెక్స్ట్ కాల్షియం కార్బన్ మోనాక్సైడ్ అని చెప్పుకోవచ్చు. పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ఎర్త్స్ క్రస్ట్. వాడు ఏమన్నాడు? భూమి ఉంది. చూడండి, భూమి చుట్టూ పొర ఉందా? దీన్ని మనం క్రస్ట్ అంటామన్నమాట. ఈ క్రస్ట్లో ఉండే ఆక్సిజన్ పర్సంటేజ్ అడిగాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఆల్ అరౌండ్ ఆన్ ద ఎర్త్ అంటే 21% రాయాల. ఇక్కడ ఏంటంటే ఎర్త్ క్రస్ట్ అడిగాడు. భూమి పైపొర మాత్రమే, పైపొరలోనే 46% ఉంటుంది. అంతేగాని 21 పెట్టద్దండి గుడ్డిగా. ఎర్త్ క్రస్ట్ వేరు, ఆన్ ద ఎర్త్ వేరు. ఎర్త్ క్రస్ట్ అంటే పైపొరలో, నైట్రోజన్ పైపొరలో అంత ఉండదు. నైట్రోజన్ ఎగిరిపోతుంది కదా పైకి, అంటే ఇది స్ట్రాటోస్ఫియర్ తర్వాత లేయర్లో ఎక్కువ నైట్రోజన్ ఉంటుందన్నమాట. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. దీని ఆన్సర్ ఓన్లీ 46.6 అనమాట. టకాన్ 20 దగ్గరికి వస్తారు గొరినాయిలు. ఎర్త్ క్రస్ట్ పెట్టడం వేరు. చూడు, క్వశ్చన్స్ అడిగేది ఎలా అడుగుతారు. ఇలాంటి క్వశ్చన్స్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తే ముంచేస్తాయి అట్లే. జాగ్రత్త. ఎర్త్ క్రస్ట్ అడిగాడా, ఆన్ ద ఎర్త్ అడిగాడా? ఆన్ ద ఎర్త్ వేరు, ఎర్త్ క్రస్ట్ వేరు. ఎందుకంటే మనకు ట్రోపో స్ట్రాటో స్పియర్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో డిఫరెంట్ క్వాంటిటీ ఉంటుంది. ఎర్త్ క్రస్ట్ అడిగా కాబట్టి 46.6 గుర్తుపెట్టుకోండి. బ్లడ్లో ప్లాస్మా పర్సెంటేజ్ ఎంత? 55. ప్లాస్మా శాతమే ఎక్కువ ఉంటుంది, బ్లడ్ సెల్ శాతం తక్కువ ఉంటుంది. ఎల్లో కలర్లో చూపించిన. నెక్స్ట్ ఏంటంటే ఆడ చూడండి, లాస్ట్లో పోయేటప్పుడు బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే రెసిస్టెన్స్ సంబంధించి నేను ఒక సూత్రం అనేది, ఈ సూత్రం చూసినట్లయితే 1/R ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3 అని చెప్పా. ఆ బుక్లో కూడా ఉంది, 2100 క్వశ్చన్లో. దాంట్లో నేను చెప్పినానా లేదా? ఏదైతే ఈ సీక్వెన్స్ ఉందో 3 రెసిస్టెన్స్ ఇస్తాడు, వాటి యొక్క రిజల్టెంట్ రెసిస్టెన్స్ కనుక్కోమంటాడు అనమాట. దాని ఆన్సర్ 2 ఓం వస్తుంది. ఎందుకంటే అది మనం చేయాలన్నమాట. ఎట్లా అంటే 1/R కనుక్కోవాలా. 1/R1 ఎంత అంటే 4 ప్లస్ 1/5 ప్లస్ 1/20 అనమాట. కాసాగు 20 అయిపోతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ 5 ప్లస్ 4 ప్లస్ 1 ఇడంతా అంటే 1/, ఇక్కడ 2/20 వస్తుంది. 2 ఒకట్ల 2 10ల. సో ఇక్కడ ఆన్సర్ మనము 10 ఓమ్స్ పెట్టుకోండి. కాదు 10 ఓమ్స్ కాదు, ఇక్కడ 10 అవుతుంది. 10 ఒకట్ల 10 రెండులు అనమాట, 1/2. సో 1/R ఈజ్ ఈక్వల్ టు 1/2 అంటే R ఎంత? R ఈజ్ ఈక్వల్ టు 2 అనమాట. ఓకే, దీని ఆన్సర్ 2 అనమాట. ఓకే, రిజల్టెంట్స్. నెక్స్ట్ మన రైస్ అనేది ఆరిజినేటెడ్ ఫ్రమ్, మనం ఇప్పుడైతే మనం బియ్యం తింటున్నామో ఎక్కడి నుంచి ఆరిజినేట్ అయిందిరా అంటే దిస్ ఈజ్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ఇండో గ్యాంగటిక్ ప్లేన్. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ లార్జెస్ట్ ఎగ్ ఆన్ ద ఎర్త్ అన్నాడు. లార్జెస్ట్ ఎగ్ ఏంటి? ఆస్ట్రిచ్ గుడ్డు. నేను రాత్రి డిస్కస్ చేశా. ఈము దీనికన్నా తక్కువ ఉంటుంది. ఆస్ట్రిచ్ డామినేటింగ్ అనమాట. ఈము సెకండ్ ప్లేస్లో వస్తుంది. నెక్స్ట్ థర్డ్. ఈము అనేది బర్డ్ ఉందిరా. వాడు ఈము అంటే వాడు ఈము అడిగినా కూడా నువ్వు పెట్టాల్సింది ఆస్ట్రిచ్చే.
ఎందుకంటే లార్జెస్ట్ సెల్ అన్న ఒకటే, లార్జెస్ట్ ఎగ్ అన్న ఒకటే. ఇది సెల్లే కదా, ఎగ్ కూడా సెల్లే కదా. సో ఓవరాల్ ఏమంటే వాడు క్వశ్చన్ ఇలా అడిగాడు, ఈము అనేది ఒక పక్షి ఉంది, కానీ అన్నిటికన్నా పెద్ద పక్షి ఏంటి? ఆస్ట్రిచ్. ఆస్ట్రిచ్ గుడ్డే పెద్దగా ఉంటుంది కదా, కామన్ సెన్స్. ఈము అనేది కూడా ఉంది, అది కూడా పెద్దగానే ఉంటుంది, కానీ ఆస్ట్రిచ్ కన్నా పెద్దగా ఉండదు. అంటే ఇంకా ఆస్ట్రిచ్ ఇది ఎంత ఉంటుందో చూసుకో, అర్థం చేసుకో. ఇంత ఉంటుంది. ఒక ఆమ్లెట్ వేసినామంటే కుమ్మేయచ్చట్లే, కానీ వేయరు, అది వేరే విషయం, కాస్ట్లీ. లార్జెస్ట్ ఎగ్ ఇది. పీకాక్ గుడ్లు చూసినారంటే అవి బడుపులు పాముల గుడ్లు తినుంటాయి, చాలా బాగుంటాయి, కలర్లు ఉంటాయి అవి. నెక్స్ట్ టాటాయిస్ అంటే తావేళ్ళు. ఇవి ఎట్లా పెడతాయి తెలుసా? కుప్పలు తోసేస్తాయి ఇట్లా లోపల, శాండ్ లోపల పెడతాయి అనమాట. ఆప్టికల్ ఫైబర్స్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఇన్ టెలికమ్యూనికేషన్. చాలా ఇంపార్టెంట్ ఈ ఆప్టికల్ ఫైబర్ కేబుల్, ఓఎఫ్సి కేబుల్స్ అంటారనమాట. ఇది ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి టెలికమ్యూనికేషన్కి చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ దీంట్లో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటారనమాట, వాటి మీద ఆధారపడి పనిచేస్తాయి. ఆస్కార్బిక్ యాసిడ్ ఏంట్రా అంటే వైటమిన్ సి. ఏంటి? వైటమిన్ సి, ఆస్కార్బిక్ యాసిడ్ అనమాట. నెక్స్ట్ మిగతా విటమిన్ ఏ అంటే రెటినాల్ అని చెప్పుకోవచ్చు, వైటమిన్ డి అంటే క్యాల్సిఫెరాలు, వైటమిన్ B1 థైమిన్, రైబోఫ్లెవిన్, ఇవి చాలా ఉన్నాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, బి కాంప్లెక్స్ విటమిన్స్. దాన్ని నేను అన్ని పిక్చర్స్ చేస్తా ఉన్నాను, ఎవరైతే ఉంటారో ఐ విల్ షో యూ ఎవ్రీథింగ్. నెక్స్ట్ ఏంటంటే ఇఫ్ ద ఆటమ్ ఆఫ్ సోడియం హ్యాస్ నంబర్ 11 దెన్ వాట్ ఈస్ ద మాస్ నంబర్? సో ఆటమ్ ఆఫ్ 11 అనేది చూసినట్లయితే మనకు తెలుసు సోడియంకి 11 ఉంటుంది కదా, కానీ మాస్ నెంబర్ అడిగాడు. చెప్పాను నేను ఆల్వేస్, దానికి డబుల్ ఉంటుంది కానీ కొద్దిగా ఎక్కువ ఉంటుంది అనమాట. సో 11 × 2 ఎంత? 22 ప్లస్ 1 యాడ్ చేయాల. ఎందుకు సార్ 1 యాడ్ చేయాలంటే కొన్ని గుర్తుపెట్టుకోవాల్సిందే అంతే. ఈ సోడియంకి అనేది 23, 24 కూడా కాదు. ఓకే. నెక్స్ట్ టోటల్ కలర్స్ ఆర్ దేర్ ఇన్ ద రెయిన్బో. మనకు తెలుసు వైట్ లైట్ ఎప్పుడైతే మనం ప్రిజం మీద పాస్ చేస్తామో ఆ వైట్ లైట్ ఏమవుతుందంటే అది కాస్త స్ప్లిట్ అయిపోతుంది. విబ్జిఆర్, VIBGYOR. వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. ఇవి విబ్జిఆర్ కలర్సే. మనము రెయిన్బోలో కూడా ఈ కలర్స్ మనం చూడొచ్చు అనమాట. సో ఓవరాల్ ఈ 35 క్వశ్చన్స్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, కరెక్ట్ పెట్టామా వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది ఇటువరకు మీరు టాలీ అవుట్ చేయండి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది.